కొని దేవుడితో సహవాసం చేయడం మనకి ఎంతో ఆశీర్వాదము. దేవుడారా మరి సమయంలో నేరుగా పాటలు పాడారా? ఓకే, సరే సరే నాన్న. ఓకే, చిన్న ఆదికాండము అధ్యాయము మొదటి వచనములుగా దయచేసి చిత్తగించండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నమస్కారములు తెలియపరుస్తున్నాము స్వామి. నాదా సత్య స్వరూపుడైన మా గొప్ప దేవ నీకు మహిమ కలుగును గాక. మరి యొక్క సాయంకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా తండ్రి దయాళుడా నీకు స్తోత్రం. యూత్ మీటింగ్ లో పాల్గొనే కృపను అవకాశమును తండ్రి నీ దినదాసునికి అనుగ్రహింపజేశావు. అందుని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. నీ దాసుడైతే మరి మట్టివాడే నిష్ప్రయోజకుడే, ఏ విషయంలో కూడా ఎన్నదగిన వాడు కాదు నాయన. దయపాలించి మీరు దిగి వచ్చి అయా మీ దాసుని పైన వ్రాలి, మీ దాసుని నీ మాట వచ్చి అది నీదైనట్టు నీ దాసునితోనూ లైన్లో ఉన్న బిడ్డలతోనూ మందిరంలో ఉన్న బిడ్డలతోనూ మరి ఆయా ప్రాణప్రియుడునైనా ఉన్న కూడా మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా బిడ్డలారా కొద్ది సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలన్నిటిని విరిచావయ్యా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలన్నిటిని విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలచావులే, నన్ను తలచావులే మరి పిలచావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం,
సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, విషము విరిచావులే పాపం కడిగావులే, విషము విరిచావులే పాపం కడిగావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. దేవునికి దేవుని ద్వారా చాలా దేవుని దేవుడే అలచాడు. ప్రవక్త నన్ను వెదకని వానికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తిని అనే మాట ఉంటుంది. ఆ మాట దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఆయనను వెదకలేదు, నేను మా తల్లిదండ్రులు గృహాల సేవ నేను వెళ్ళి ఆ కూటాలలో కూర్చునేవాడిగా కూర్చుని కాలక్షేపానికన్నా కూర్చుని అట్లా వెళ్ళి పాటలు అంటే కూడా కొద్దిగా ఇష్టపోయేది నాకు. మా అమ్మ నా దగ్గర అంటే పూజ చేసేవారు, మొక్కిచ్చేవారు, మొక్కుబడులు కూడా చేసేవారు. మేము దేవుని అలాంటి కుటుంబములో నుంచి దేవుడు అని నేను దేవుడుగా కనుక్కున్న మాట ఉంది. ఆ మాటను బట్టి నా హృదయం దేవుని వైపు తిరిగింది. పెట్టి దేవుడు లేచి చూడవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవవు, వారై అని ఆ యొక్క వాక్యము నా బిడ్డలారా వచ్చినట్టు మహిమగలను కాక. నా హృదయం ఒక తలంపుంది, ఎక్కడ మొక్కుతున్నా అనే ఒక ఆలోచన కమ్మలకు వెండి బొమ్మలకు మొక్కుతున్నాం.
చేయవారు వాటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ హృదయంలో యేసు ప్రభు మాత్రమే దేవుడు. వచ్చినప్పుడు ఆ రాత్రి వెళ్ళిపోయి మా అమ్మకు చెప్పి అమ్మని పిలిచి అననే బాబు అని పిలుస్తాను. ఏబిఎస్పీలో మరి ఆ బటాలియన్ లో కుక్ గా పనిచేసేవాడు. పొజిషన్ ఉండేవాడే కానీ చేసేవాడు. అంటే ఇష్టమే. ఆ త్రాగుడు చిన్ననాటి నాకు త్రాగుడు ఆ విధంగా బిడ్డలారా, నేను 8వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడు దేవుడు ఆ మాట చేత నన్ను సంధించాడు. అమ్మను బట్టి యేసుమైన అవ్వ ఇంటికి చెప్పినప్పుడు కూడా దేవుని బిడ్డారా పరిచయ చెప్తున్నా. ఇక్కడికి మా ప్రభుత్వమైన దేవుడు అంట, ఆయన మాత్రమే మనం పూజ చేసుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు దేవుడని పద్ధతులు తినేవాళ్ళం. ఆ సమయంలో ఇవి కూడా మనం విన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అసలు దేవుడు అద్భుతమైన రీతిలో, అంటే నేను నాకు ఒక 2 years బ్యాక్ ఇవన్నీ ప్రజలు మరణ వచ్చేసి అప్పుడు ఆలోచించినప్పుడు దేవుడు ఇంత గొప్పగా పట్టుకున్నాడు, నా ద్వారా మా ఇంట్లోనే కార్యం జరిగించాడా అని నేను ఇట్లా అతిశయపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మా అమ్మ ఉన్నది దేవుని తిరిగాది. ఇక మా ఇంట్లో అటు ఇటు పోవడం మానేసేసాం. కానీ మేమున్న గృహంలో, మా వాడలో, మా గృహం చాలా దేవునికి విరోధముగా బ్రతికేవారం. మంచోళ్ళమే అందరం, కానీ త్రాగుడు లేకపోతే ఉండేవాళ్ళం కాదు. అలాంటి కుటుంబంలో ఉండేవాళ్ళం. మా దగ్గరికి సేవకులు మా ఇండ్ల ముందుకు వచ్చే వాళ్ళని సేవకుడు మాస్టర్ గారని మా ఊరిలో సేవ చేసేవాడు. రావాలకు మనసొచ్చేది కాదు, మమ్మల్ని అసహించుకునేవాడు. ఒకరోజు అన్నాడు, మీ ఇళ్ళకు రావడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు మా ఇంటి ముందంతా కొద్దిగా సంఘ పెద్దలు సంఘవారు ఉండేవాళ్ళు. బాధ కలిగింది. బాధను బట్టి మనం ఈ ఆలోచనలో అయినా కొన్ని దినాలకు తిరిగి మహిళ కాక వివాహం జరిగింది. ఇంటర్మీడియట్ వచ్చేసా. మామూలుగానే ఉంటున్న దేవుళ్ళు ఊళ్ళో బైబుల్ పట్టుకున్నదంటే భక్తుడు తగినగా ఎగతాళి చేస్తున్నారు ఆ స్నేహితుడు. అవునా? అంటే దగ్గర పెట్టుకుంటున్నా అంతే. సెల్లు ఓకేనా? ఇప్పుడు వినబడుతుందా? ఓకే, ఓకే. సారీ, క్షమించాలి. సెల్లు నాది కాదు, వేరే అబ్బాయి తీసుకొని చేస్తున్నా. నా సెల్లు కలవలేదు మీకు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుని కార్యం ఆగకుండా దేవుడు నడిపిస్తున్నాడు. ఇక నా సాక్ష్యం చెప్పుకుంటూ పోతే ఇంకా బాగుంది అట్లనే దేవుని బిడ్డలారా. అయితే నేను కాలేజ్ చేస్తున్న సమయంలో
కొన్నిగా చెప్తాను. రోజుకు దాదాపు కాలేజీకని పోయి, కాలేజీ లేకపోతే వరంగల్ సిటీ మాకు చాలా దగ్గర, 8 కిలోమీటర్స్. బస్సుకు ఒక పావుల టికెట్. లోకల్ బస్సులు ఉండేది అప్పుడు. పావులు ఉన్నదంటే పోయేది. ₹1 ఉన్నదంటే ఇక ఏ సినిమాలో పడదామనే ఆలోచనే తప్ప మరొక ఆలోచన నాకు లేదు. ఎప్పుడు కాలేజీ లేకపోతే అప్పుడు ఆ రూపాయి పట్టుకపోయినామని కదా, 25 పైసలు అయిపోతే ఇంకా వచ్చేటప్పుడు మనం నడిచొచ్చేవాడిని సినిమా చూసి. అవి అంత ఘోరమైన సినిమా పిచ్చి అది నేను. చాలా పిచ్చి ఉండేది. ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం నాకు. ఆయన సినిమా వచ్చిందంటే ఖతమే, టాకీస్‌లోనే కనపడేవాడిని. అలాంటి పిచ్చోన్ని దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆకర్షించిన తర్వాత దేవుని పిచ్చోనయిపోయా ఇప్పుడు. అప్పుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషము నోట్లో సినిమా పాటలే. సినిమా పాటలే, సినిమా పాటలు. అట్లా పాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగానో, ఛీ! సినిమా పాటలు పాడొద్దు అనిపించింది. ఏం పాడాలి మరి? దేవుని పాటలు పాడాలి. ఇక ఆ రోజు నుంచెల్లి ఇప్పటి వరకు నౌ ప్రెజెంట్ ఖాళీ ఉండదు నా నోరు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఆ విధంగా నన్ను పాడిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంటర్మీడియట్ లో నేను పూర్తిగా దేవుని వైపు తిరగడానికి దేవుడు కృప చూపాడు. అప్పుడు కూడా ఒక వాక్యం చేత నాతో మాట్లాడాడు. ఇజ్రాయేళ్లు అరణ్య యాత్రలో వారు దేవుడు ఎంత మేలు చేసినా కూడా సనుగుతూనే ఉన్నారు. ఆ సనుగులను బట్టి దేవుడు అందరూ ఆ దినం నుంచి నాలో ఉన్న సరుగులను దూరపరుచుకొని ఏది ఏమైనా కూడా ధైర్యంగా ముందుకు నడవడానికి నేర్చుకున్నాను. అద్భుతం చేసి అద్భుతమును చూసి అద్భుతం జరిగితే వచ్చిన వాడిని కాదు, దేవుని వెంబడించిన వాడిని కాదు. దేవుడు వాక్య రూపేణ నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి విధేయుడనై దేవుని వైపు తిరిగాను. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నేను త్రాగుడు కూడా బంద్ చేశా. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. నేను ఇంకా దేవుని బిడ్డలు కనపడ్డప్పుడు, తాళ్ళలో కూర్చున్నప్పుడు, బ్రాండ్ షాప్ లో కూర్చున్నప్పుడు దాక్కునేవాడిని, నాకు తెలియకుండానే. గుడికి పోయేవాడిని కాదు. దేవుడు అంటే భయం కలిగింది, భక్తి లేదు. అట్లా ఉంటున్నప్పుడు ఒక ఫ్రెండ్, మా ఫ్రెండ్ పెళ్ళైనాక సురేందర్ బ్రదర్ అని, దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునితో ఉంటే బాగుంటుందని ఆ విజయమ్మ గారు వాళ్ళ ఊరు, మా ఆవిడ వాళ్ళ ఊరు షాయంపేట, హంటర్ రోడ్ షాయంపేట అని ఉంటుంది దగ్గర. పెళ్ళైన తర్వాత వాళ్ళు నన్ను ఇక దేవుళ్ళు బాగా నడిపారు. వాళ్ళతో ఉన్నప్పుడల్లా దేవుని కార్యాలలో పాల్గొనింపజేసేవారు. చాయ్ మాత్రమే తాగేటోళ్ళము, కానీ ఎంతో చాలా సంతోషం కలిగేది దేవుని పనిలో తిరుగుతూ ఉంటే. మళ్ళీ మా ఊర్లోకి వచ్చినాక నా ఫ్రెండ్స్ అంతా తాగుపోతున్నారు. పోదాంపార తాళల్లోకి, పోదాంపార బ్రాండ్ షాప్లో కనిపోయేవాళ్ళు. పోయినాక మళ్ళీ తాగినాక రేపు తాగకపోతే నన్ను తిట్టేవాళ్ళు. తృప్తి అనిపించకపోయేది, వీళ్ళు తాపిచ్చినా చేసిచ్చినా. అక్కడ కేవలం ఛాయ్ తాగుతుందో సంతోషం కలుగుతుంది అని, అబ్బా దేవుణ్ణి అంటుకొని పెట్టుకొని ఉండాలి మనం. ఇక ఈ లోకాన్ని మనం అంటి పెట్టుకోవద్దని అప్పడుస్తుంది వెళ్ళి ఈ లోక స్నేహం అనే మాట ఉంది కదా, ఆ మాటను బట్టి ఈ లోకానికి నేను దూరం అవుతూ వచ్చా. మహిమ కలుగును గాక. ఆ విధముగా దేవుళ్ళో నిలబడడానికి దేవుడు కృప చూపాడు. చాలా సార్లుగా దేవుడు ఎన్నో విషయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు, నిలబెడుతూ ఉన్నాడు. చాలా సార్లు తొట్టిల్లు పరిస్థితులు కూడా నాకు ఎదురైనాయి. అయినా కూడా దేవుడు తన వాక్యం ద్వారా నన్ను నిలబెడుతూ కడుతూ వచ్చాడు. ఎందుకంటారా, మరి 2015 సంవత్సరం అనుకుంటా నేను
అయ్యా, వీడియో సాగర్ బాబు, ఓకే ఇక వీడియో ఆఫ్ చేసిన చూద్దాం. అయితే ఇక్కడ మనం దేవునికి మహిమ. ఇప్పుడు నాకిద్దరు అమ్మాయిలకు కూడా పెళ్లి లేనాయి, వాళ్ళకు కూడా పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటుండ్రు. వాళ్ళు దేవుని కృపను బట్టి ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా ఒకరు హైదరాబాద్లో, ఒకరు హనుమకొండలో ఉంటారు. దేవుని బిడ్డారా, ఆ అమ్మగారు నేను కొద్దిగా ఆరోగ్యరీత్యా కొద్దిగా సిక్ అయిపోయి ఉన్నాము. ఏది ఏమైనా రావాలనే ఒక ఆశ ఆలోచన కలిగిన వారు వాక్యాన్ని సంఘానికి రావడం మొదలు పెట్టా. అందులో మాసు లేనప్పుడు అదని కొన్ని విషయాలు చెప్పాడు. అనుకున్నా. అయితే మేము కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఆ సేవలో నువ్వే ఉండాలని నన్నే నిలబెట్టారు, వాడుకునేవారు. అసలు బోధే కాదు, ఓపెన్ మినిస్ట్రీస్ ద్వారా నేర్చుకున్న బోధే వచ్చింది, కొంత వచ్చింది, కానీ అందరూ రాలేకపోయారు. నేను మాత్రం వచ్చి జెండా ఎత్తేసి ఓపెన్ మినిస్టర్ జాయిన్ అయిపోయా. ఎప్పటి నుంచి దేవునికి మహిమ కలుగును. ఒక ఉద్యోగం చేసేవాడిని, నెలకు 22 కూడా దేవుని పట్ల బాగా దాని వలె ఆసక్తి కలిగినప్పుడు దేవుని సేవకులతో డ్రమ్ పట్టుకొని వెళ్ళేవాడిని. చేయాల ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నవాడిని, ఒకసారి మామూలు సెక్యూరిటీ గార్డ్గా ఉన్నవాడిని హెడ్ గార్డ్గా చేశాడు, హెచ్చింపు చేశాడు దేవుడు. ఆ విధంగా ఇక ఏ కొదవ లేకుండా దేవుడు నడిపిస్తూ వచ్చినప్పుడు ఒకరోజు దేవుని సేవ కొరకు ఎట్లా నేను పట్టబడ్డానంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే ఇజ్రాయేళ్లతో శ్రమ అనుభవించుటే మేలని యోచించాడు కదా. మరి నేనున్నది కొంచెం స్థితి బాగానే ఉంది, కానీ దేవునితో మనం సహవాసం చేయాలి, దేవుని పనిలో ఉండాలనే ఒక ఆశ ఆలోచన ఆ ఉద్యోగం చేసేటప్పుడే పుట్టింది. ఈ ఉద్యోగం కంటే సేవకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి సేవకులతో ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళే వాళ్ళం మేము ఉన్న సంఘంలో. ఆ విధంగా సేవాశక్తి కలిగి సేవ చేయాలన్న తృష్ణ కలిగిన వారమై బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినాక దేవసాయమ్మ గారు మా దగ్గరకు వచ్చారు. ఆయన చెప్తున్నప్పుడు ఈ నిలబడగలిగాం. అంతేకాకుండా అప్పుడెప్పుడో 85లో నేను బ్యాప్టిజం పొందింది, 1985. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నా. పెళ్లి కుదిరింది. పెళ్లి కొరకని బ్యాప్టిజం తీసుకున్నాను. నా మనస్సాక్షి కూడా పెళ్లి తీసుకున్నాడు. మరి మనసు కలిగిన వాడవి నువ్వు తీసుకుంటే మేలని చెప్పినప్పుడు రాజు గారు చెప్పినప్పుడు సరే నేను మళ్ళీ
బ్యాప్స్ తీసుకొని సిద్ధపడ్డాను. అదే రోజు సేవ విషయంలో కూడా నాకు ఆర్డినేషన్ ఇప్పినప్పుడు అయ్యగారు పార్టీ స్థాపించిన ఇయర్, ఆ ఇయర్ నాకు అంత ఐడియా లేదు, మర్చిపోతా ఉంటా. ఆయన చిన్న 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 పనులు చేస్తూ సేవలో కొద్దిగా సహకరిస్తున్నా నాకు సాధ్యమైనంత వరకు. అంతే తప్ప ముఖ్య సేవకుని కాదు, వాక్య సేవకుని కాదు. ఏదినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి నేను, నా భార్య, నా పిల్లలు ఆయన దగ్గరికి వచ్చినాక చిన్న పాపకు పెళ్లి కూడా జరిగింది. అందుని బట్టి దేవుడికి స్తుతి కలుగును గాక. ఇక ఇది నా జీవితం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, శోధనలు, వేదనలు భయంకరమైన రీతిలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నన్ను మార్చుకున్న దేవుడు, ఆయనకు మహిమకరంగా బ్రతకాలని ఆశతో ముందుకు సాగుతున్నాను. ఈ సేవలో నేను ఇంకా ముందుకు సాగాలని ఆశపడుతున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నా శరీరం సహకరించడం లేదు. దయచేసి నాకు నా భార్య కూడా మరి ఇదిగా అనారోగ్యంతో ఉంటుంది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. అయినా ఇవి బలహీనతలు కాదు బిడ్డలారా. దేవుని కృప తలచినప్పుడు ఈ బలహీనతలన్నీ మనకు బలహీనతలు అనిపించవు, ఈ శ్రమలు కూడా అనిపించవు. అందుకే యేసయ్య ఒక పాట పాడండి. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాట నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నా బ్రతుకును మార్చుకోవడానికి, నాలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ పాట నన్ను, అంటే అప్పుడు పెద్ద సంఘానికి వెళ్ళేవాడిని, ఎక్కువ హోసన్న పాటలు పాడేవాళ్ళం, హోసన్న మినిస్తో కొంచెం సహవాసం చేసేవాళ్ళం. ఆ పాట నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ పాటను బట్టి నా బ్రతుకును చాలా దిద్దుకున్నాను. ఆ తర్వాత సత్యములో దేవునికి మహిమ కలుగును గాక స్థాపితుని అవ్వడానికి సహాయం చేశాడు దేవుడు. ఇక అప్పుడు 22,000 వచ్చినా సంతోషం ఉండేది కాదు. కానీ కొన్ని దినాలకు మా ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆ బంద్ అయినప్పుడు దేవసాయ గారే రాయ మా దగ్గరే ఉందిరా అన్నట్టుగా ఆయన ఆహ్వానించాడు. వచ్చి వాళ్ళ దగ్గరే ఉండడం, దేవుని పనిలో ఉండడం, పని కూడా చేయమని చెప్పడం, దేవుని పని. ఇక అప్పటి నుంచి ఇంకా ఫ్రీగా ఫుల్గా ఇక సేవలోనే ఉండడం వల్ల చాలా ఆనందం కలుగుతుంది. డబ్బు ఉన్నా లేకపోయినా ఆయన పనిలో ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇదే నిజంగా దేవుడిచ్చే ఆనందం అని అనిపించింది. ఇక ఇందులోనే నిలిచిపోవాలనే ఒక తృష్ణతో, ఆశతో నిలిచిపోయి దేవుని పనిలో మరి మన ఆత్మీయ నాయకులు, ఇతర ప్రవక్త అపోస్తలు అద్దంకి రంజిత్ ఓపిరయ్య గారితో బాప్టిజం పొందుకొని, ఆర్డినేషన్ పొందుకొని ఆయనతో సహవాసం చేస్తూ ముందుకు సాగుతున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నాన్న ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పారు. చాలా సాక్ష్యం నాకు తెలిసి ఇప్పటికీ చాలా టైం అయింది. ప్రతి వాక్యం చెప్పుకుందాం మనం ఇక. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితములో దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో వేదనలు, శోధనలు అనుభవించిన తర్వాత యోసేపు దేవుని బిడ్డలారా ఐగుప్తుకు అమ్మబడ్డాడు. అక్కడికి వచ్చిన తర్వాత పోతీఫర్ అనే సేనాధిపతి ఇంట్లో ఆయన ఉద్యోగానికి ఆయన నియమించుకున్నాడు. యవనస్తుడు ఆ ఉద్యోగంలో ఎంతో నమ్మకముగా ఉంటున్నాడు. ఆయన కూడా చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అన్యుల దేశంలోని దేవుడు అతనికి
నమ్మకముగా జీవిస్తున్నాడు. ఆయన విధి విధానాలను చూసి దేని బిడ్డారా ఆ ఇంటి మీద ఆయనను ఏం చేశాడంటే విచారణ జరిగించాడంట. యవన కాలములో ఎంత నమ్మకముగా ఉన్నాడో దేవుని వైపు నేర్చుకోవాల్సిన పాఠం మన ఈ రోజుల్లో దేవుని వైపు తిరిగే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. లోకం వైపు లోకాశల వైపు తిరుగుతూ జీవితాలను కనపడుతున్నారు కానీ దేవుని వైపు తిరిగేవారు చాలా తక్కువ. నా యవన కాలంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితి నేను కూడా అనుభవించాను. నా యవన కాలంలో మరి దేవుని దగ్గరకు వచ్చిన నేను ఈరోజు యవనస్తుల మధ్యలో దేవునికి మహిమ కలుగును కాక మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడంటే నాకు చాలా అవుతుంది. భక్తి కలిగి నడుచుకుంటున్నారంటే చాలా ఆనందం కలుగుతుంది. అంతేకాకుండా సాగర్ బాబు మరి తమిళనాడులో ఉంటూ ఉద్యోగం చేస్తూ కొన్ని ప్రేయర్ మీటింగ్ నిర్వహిస్తూ అంటే రగియల్ పాస్టర్ గారు ఎట్లా తర్పించేశాడో కూడా ఆయనను బట్టి మేము చాలా హర్షిస్తూ ఉంటాం. దేనిలారా మరి మాకు చాలా సంతోషం ఇస్తుంది. ఈ రోజు కూడా ఇప్పటికీ మేము కొద్దిగా కమ్యూనికేషన్ లోనే ఎప్పుడు కూడా రఘువేల్ పాస్టర్ గారు నన్ను చూస్తే గుర్తుపడతాడు తప్ప అంత పరిచయం లేవు మాకిద్దరికి మధ్యలో. ఏది ఏమైనప్పటికీ ఒక మినిస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి సహోదరులంగా ముందుకు సాగడం జరుగుతుంది. కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా యోసేపు తన యవన కాలములో దేవునికి మహిమకరముగా తన జీవితాన్ని ఏ విధముగా మార్చుకొని ప్రార్థనలో ఉంటూ అనేకులకు ఆయన ఒక మార్గదర్శకం కాబట్టి ఆ చిన్న వయసులో నియమింపబడ్డాడు. ఆ కుటుంబంలో నియమింపబడ్డ తర్వాత తన పని తను చక్కగా చేసుకుంటున్నాడు. సమయంలో దేవుని బిడ్డలారా పోతీఫర్ యొక్క భార్య తనను దేవుని బిడ్డలారా తన మీద కన్నేసి పాపం చేయడానికి పురికొల్పుతుంది. అయినా కూడా దేవునికి మహిమ కలుగును గాక ఆ పాపానికి చాలా దూరముగా పరిగెత్తాడు తప్ప ఆ పాపంలో పడిపోలేదు. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఎంత గొప్ప నిగ్రహ శక్తి ఆయనకు అనుగ్రహించాడు. కాలంలో ఉన్న బిడ్డ పారిపోవడం అంటే గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. దేని బిడ్డ తిమోతి పత్రికలో అంటాడు, ఎవనుడా అని యవనెచ్చులను బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకము. యవన కాలంలో చాలా మంది తృణీకరింపబడుతున్నారు, దూషింపబడుతున్నారు, ద్వేషింపబడుతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారు, దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఉంటున్నారు. చదువులకని పోయి భయంకరమైన కార్యాలు చేసినప్పుడు మనకు కూడా ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. యెహోవానుడు యోసేపు ఐగుప్తు దేశమందున యెహోవానుడు యోసేపు ఐగుప్తు దేశమందున యెహోవాడు పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ క్రీడలకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. చూడండి గాక ఐగుప్తు దేశము భయం పాపము చేయకూడదు. దేవుని ఏమునంది పాపము చేయకుండా పాపాన్ని చూసి పాపం ఆ విధముగా
లోకం వైపు లోకాశల వైపు చూస్తే బ్రతులు బాగో దేవుడు ఆశీర్వాదం పొందుకోండి. ఇంకొక మాట చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీయండి దయచేసి. మొదటి అయితే 5వ నయమాన్ యొక్క అతని చేత యెహోవాయే సిరియా దేశమున జయము కలగజేసి ఉండెను గనుక అతడు యజమాని దృష్టికి దేవునికి మహిమ కలుగును. సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి అయిన నయము కూడా దేవుడు, ఆయన అన్యుడైనా కూడా దేవుడు తోడయ్యి విజయాన్ని దయచేస్తూ ఉన్నాడట. పక్షపాతి గాడని ఈ యొక్క విషయాన్ని గమని దేవుని ప్రజలు దేవుని ప్రజల్ని ఆశీర్వదించే ఆయన ఆశీర్వదించే దేవుడు. అక్కడ దేవుడు చూడండి దేశాల మీద విజయం ద్వారా అతడు యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. గొప్ప పరాక్రమవంతుడంట యుద్ధములో. దేని బిళ్ళారా, యుద్ధంలో దిగితే ఎవరికి భయపడడు వాడు ఎక్కడినా కూడా. అలాంటి ఘనుడైన పరాక్రమశాలి అయిన నయమానుకు దేని బిడ్డారా అతని ఒంటి ఏముందంటే కుష్టు, ఆయన శరీరం మీద కుష్టు రోగము కలిగింది. అయితే దేవుని బిడ్డారా అక్కడ ఏమి అంటే యూదా చిన్నది వారి గృహములో చెరగొని పోబడ్డది. అక్కడ పనిచేస్తుంది సైన్యాధిపతి. రోములో పనిచేసినప్పుడు ఎవరు ఏం చేసినా కొన్ని చూడడానికి ఆస్కారం ఉంటుంది కదా. ఒక దినమందు దేని బిడ్డలారా ఆయన బట్టలు విప్పాడేమో, విప్పినప్పుడు చూశాదేమో, చూసినప్పుడు ఆమెకి ఏం కనపడ్డది? కుష్టు రోగము కనపడ్డది. నయమాను మీద ఉన్న కుష్ఠరోగము కనపడి ఆమె చాలా చలించిపోయింది. ఏమంటుంది అప్పుడు? బాగు నేను దేవునికి అన్నట్టు యూదన్నట్టు దేవుని భయం. షోమ్రోలు ఉన్నారు, ప్రవక్త ఉన్నాడు. ఏ ప్రవక్త ఉన్నాడు? ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఎవరికి ప్రార్థించినా గొప్ప కార్యాలు జరుగుతుంది. అదంతా ఇక్కడ సిరియా దేశం నయం దగ్గర ఉన్న కుష్ఠరోగాన్ని చూసి చనిపోయింది. ఈయన దేవుడు బాగు చేస్తాడు అనుకున్నది. అనుకుని నా యజమానుడు ఎక్కడ షోమ్రోనే తన యజమానులకు చెప్పింది. వెళ్ళిపోయినప్పుడు మునుగు మన మునిగి వెళ్ళిపోమని చెప్పిపోతాడు.
నయమానికి బాగా కోపం వస్తుంది, రౌద్రం వచ్చేస్తుంది. నేను బహుమానాలు బట్టి అలాంటి నదులు ఉన్నాయి. ఈ నదిలో పోతా ఉంటే మళ్ళీ ఆ సైన్యాధిపతి కింద ఉన్న సైనికుడు ఆ ప్రవక్త ఏదైనా చెప్పినప్పుడు ఒకసారి విందాం ఏమైంది అని సమాధాన పరిచినప్పుడు ఆ విధంగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు, పోతాడు. జరిపిటారా యోర్దాన్ నదిలో మునగగానే తన యొక్క శరీరం పసిపిల్లని దేహం వల్ల అయిపోయి దేవుడు సాక్షిగా ఉన్నాడని నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు కాలేజ్ చేస్తున్నావా, నువ్వు యూనివర్సిటీలో ఉంటున్నావా, నువ్వు ఇంకెక్కడైనా ఉంటున్నావా, ఎక్కడ ఉన్నా నీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టుకోవద్దు. మన దేవుడు గొప్పవాడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్య ప్రదాత, అద్భుతాలు చేసే దేవుడు. చిన్నది పరాయి దేశంలో ఉన్నప్పటికీ దేవుని నామాన్ని ఘనపరిచిన తన సాక్ష్యాన్ని చెప్పేసింది బిడ్డలారా. ఆ విధముగా మనం ఎక్కడున్నా కూడా మన సాక్ష్యాలు దేవుడు గొప్పవాడని దేవుణ్ణి తెలియపరచాలి. యవనస్తురాలు ఈ రోజులలో బిడ్డలారా, చెరలనున్న యూద దాసి సిరియా దేశమునందున యెహోవా యెహోవాను షోమ్రోనుకు వెళ్ళమంది, కుష్ఠరోగినైనను షోమ్రోనుకు వెళ్ళమంది, తన సాక్ష్యము నిలుపుకున్నది. దేవునికి మహిమగాక. నయమానికి దేవుని యొక్క ప్రవక్త గురించి చెప్పేసింది. శుద్ధుడైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనం ఎక్కడ ఉన్నా దేవునికి మహిమకరంగా మన బ్రతుకులను కొనసాగించు. మదిలో వెళ్ళిపోవాలి. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం, అలాంటి దేవుని నమ్ముతున్నాం, అలాంటి దేవుని వెంబడిస్తున్నాం. నిజముగా యెహోవాకు దేవుగా జనులు ధన్యులు అని దేవుడు సెలవిస్తుంది. ఆయన పిల్లల మంత్రం కూడా ధన్యులమై ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి చూసినప్పుడు యోసేపు పాపాన్ని చూసి పారిపోయిన వాడిగా కనపడుతున్నాడు. తన పరిశుద్ధతను కాపాడుకున్న వాడిగా మన ఉండాలి. ఉండాలని దేవుడు ప్రజలమైన సేవకమైన ప్రతినిధులమైన మేము కూడా కోరుతున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి పిల్లలు బ్రతకడం కాదు, దేవుని మహిమ కొరకు నిలబడే వారముగా, దేవుని సాక్షార్థమై ఎక్కడ ఉన్నా బ్రతికే వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మన దేవుని మహిమ. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దేవుని పిల్లలమైన మనతో సాంగత్యం చేయొద్దు, మంచి వారితో సహవాసం చేయాలి. దుష్టులతో సహవాసం చేసిన వారి క్రియలు మనం నేర్చుకోవద్దు. ఇజ్రాయేల్ అంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఈ రోజుల్లో మన పిల్లలు కూడా, యవనస్తురాలు కూడా స్నేహం చేసి వారిని దేవుని వైపు తిప్పుదాం, వాళ్ళని చేసుకొని దేవుని వైపులో అని చాలా మంది ఆ విధంగా చేస్తున్నారు. కానీ వీళ్ళే అడిపోతున్నారు తప్ప వాళ్ళని ఇటు తీసుకొచ్చి కనపడతలేదు. చాలా చూస్తున్నాం.
ఈ విధంగా దిపోత్సవం అని అనుకుంటున్నారు కానీ సావధానం దేవుడు చేస్తున్నాడు. బియ్యం అందొద్దు అంటున్నాడు. అలాంటి వాటికి చేస్తున్నాను దేవుని బిడ్డలమైన మనము, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము, యవనస్తురాళ్ళు యూదా చిన్నదాని వల్లే యవనస్తులు ఉండటానికి చూడాలి. అలా దేవుడు సంతోషపడు, సంతోషపడతాము. అదే రీతిగా మీ కన్న తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. అందరినీ సంతోషపెట్టేవాడు ఉండే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి దేవుడు మరి ఆ స్థలం విధంగా నడిపించును గాక. ఇంకా ఉన్నది కానీ చెప్పలేను, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తారా సాగర్ బాబు? చేయరా?